హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నాను. నా పనులైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు ఈ వంటగదిలోనే ఈ కిచెన్‌లో ఉన్న గిన్నెలన్నీ సింక్ దగ్గరే ఉంటాయన్నమాట. కడిగిందే కడగటం అన్ని గిన్నెలన్నమాట. ఇంకా కూరలు ఏమైనా తీసి వేద్దామంటే ఒక్క గిన్నె కూడా కనిపించదు. అన్నీ ఇక్కడ సింక్‌లోనే ఉంటాయి. ఈ కడిగి చేతిలో ఉన్న గీతలన్నీ అరిగిపోతున్నాయి అన్నమాట. అన్ని గిన్నెలు. ఈ బుజ్జిదానికేమో స్నానం చేపిస్తున్నా. ఈ బుజ్జిదంటే ఇదే అండి నా స్టవ్. దీన్ని బాగా ఇట్లా శుద్ధిమెత్తగా కడిగి పెట్టుకుంటా అన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఏ ఆటంకం లేకుండా కడుపు నిండా తిండి పెట్టాలన్నమాట. ఏంటంటే అన్ని వంటలు చేయడానికి బాగా ఇబ్బంది పెట్టకుండా సహకరిస్తుంది అన్నమాట ఈ స్టవ్. అందుకని ఇదంటే నాకు బాగా ఇష్టం. దీన్ని బాగా కడిగేసి దాని ఈ స్టవ్ చుట్టూ ఉన్న గోడలు అంటే టైల్స్ని, దాని కిచెన్ ఈ టాప్ని మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టుకుంటా అనమాట. ఆ తర్వాతనే నేను వంట స్టార్ట్ చేసేది. ఇట్లా సింక్ దగ్గర కానీ, ఇక్కడ కిచెన్ టాప్ దగ్గర కానీ, స్టవ్ కానీ నీట్గా లేకపోతే నాకు చేయాలనిపించదు. మొత్తం అంతా ఇక్కడ ఏరియా అంతా క్లీన్గా ఉండాలన్నమాట. నేనే తోమి రుద్ది సింక్ని కానీ అంతా మొత్తం తోమేసి నీట్గా చేసుకొని పెట్టుకుంటా. ఇంకా నేనైతే లిక్విడ్ అని అవి ఏం లేదండి. ఇక్కడ గిన్నెలు తోమే సోప్ ఉంటుంది కదా, దాంతోనే బాగా నీట్గా కడిగేసుకుంటాను. ఎప్పటిదప్పుడు కడిగేసుకుంటూ ఉంటాను. నీట్గా స్మెల్ లేకుండా బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఎంత క్లీన్ చేసినా ఈ బొద్దింకలు మాత్రం రాకుండా ఉండవు. మీ అందరికీ ఎవరికైనా బాగా బొద్దింకలు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి అంటే, నాకు కూడా చాలా ఇంటి నిండా బొద్దింకలు ఎంత క్లీన్ చేసినా వస్తూనే ఉన్నాయండి. ఈ బొద్దింకలు చంపడానికి రాకుండా ఉండాలంటే మీ దగ్గర ఏదైనా టిప్ కానీ లేదంటే ఏదైనా మందు కానీ ఉంటే నాకు ప్లీజ్ చెప్పండి. నేను తెప్పించుకొని పెడతాను. నేను కిచెన్లో ఎంత క్లీనింగ్ చేసినా సరే ఈ బొద్దింకలు ఎక్కడి నుండి వచ్చేస్తున్నాయో తెలియదు. ఫుల్ బొద్దింకలు. వీటితోటి నాకైతే పెద్ద బాధ అయింది. ఎన్ని హిట్లని డీమార్ట్ నుంచి పెద్ద అదే హిట్ లిక్విడ్ అదే ముద్దలా ఉంటుంది కదా, అది తీసుకొచ్చాను. హిట్ కొడితే దాంతో ఇంకా పెద్ద పని అండి. అదొక పాయిజన్ కదా. దాన్ని స్ప్రే చేయటము, మళ్ళీ అక్కడ సామాన్లన్నీ తీయటము, కడగటము. ఇప్పుడు ఏవైనా కొత్తగా మీకు తెలిసినవి ఎవరికైనా తెలిసింది ఉంటే బొద్దింకల కోసం అది ఒకటి కామెంట్ చేయండి ప్లీజ్. మీ అందరినీ అడుగుతున్నా. నేను తెప్పించుకొని పెట్టుకుంటా. ఇప్పుడైతే నా కిచెన్ కౌంటర్ మొత్తం క్లీన్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు వంట స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు నేను వండుకునేది ఏంటంటే పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అంత రుచిగా చేస్తాను. చాలా బాగుంటుంది పప్పు. చాలా లేట్ అయింది కదా, అందుకని ఫాస్ట్గా చేస్తున్నా. పప్పునైతే నేను ముందుగా నానబెట్టుకొని ఇలా మరిన్ని ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, పసుపు అన్నీ వేసి వాటర్ కూడా తగినన్ని వేసుకొని కలిపేసుకొని ఇక స్టవ్ మీద పెట్టేస్తే 4 విజిల్స్కి అదే ఉడికి కూర్చుంటుంది. ఇది బర్నర్లు ఇంత తడిగా ఉన్నా ఎలా వేగుతుందంటే అదే కదా చెప్పాను. నాకు అన్ని విధాలుగా సహకరిస్తుంది అన్నమాట ఈ స్టవ్. బాగా అలవాటు అయింది కాబట్టి ఇక ఇది పప్పు ఉడుకుతూ ఉంటుంది. ఇటు రైస్ పెట్టుకుంటున్నాను అనమాట. ఒక గ్లాస్ ఇటు వేరే కుక్కర్లోని ఒక గ్లాస్ బాగా రైస్ వేసుకొని కడిగేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసేసుకొని ఇటువైపున పప్పు ఇటువైపున రైస్ 2 అయిపోతాయి ఒకే టయానికి. ఇక నేనైతే స్టవ్ క్లీన్ చేసుకున్నాక అక్కడ బొట్లు పెట్టుకుంటాను అనమాట. నాకు పాజిటివ్ ఎనర్జీ అది ఇస్తుందని ఒక ఇదనమాట. అందుకని నేను పెట్టుకుంటా. ఇటు పప్పు కూడా విజిల్స్ వచ్చేసింది, ఇటు రైస్ కూడా విజిల్స్ వచ్చేసింది. చూసారా కలర్ఫుల్గా చాలా మెత్తగా బాయిల్ అయిపోయింది అనమాట. దీన్ని బాగా పప్పు గుత్తితో కొంచెం అటు ఇటు మెదుపుకుంటా. ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు అండి మెయిన్.
ఈ పప్పుని నేను వేరే స్టీల్ పాత్రలోకి టర్న్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కడాయిని నేను మీరట్లో కొన్నాను. ఐరన్ కడాయి బుచ్చుగా ఉంటుంది. వాళ్ళు సొంత తయారీ అనమాట. ఐరన్తో అన్నీ చేసి వీధుల్లోకి వచ్చి అమ్ముతారనమాట. వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను ఇది బాగా కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు సన్నగా తరిగి అవి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా కొంచెం ఇంగువ వేసుకుంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు లేదంటే తొందరగా అరగటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. బాగా ఇవన్నీ వేగాక పప్పులో వేసుకుంటే సూచి అంటుందన్నమాట. భలే బాగుంటుంది ఆ స్మెల్ పప్పు తాలింపు వేసేటప్పుడు. ఆ లాస్ట్గా ఉన్న కడాయిలో తాలింపుకు కూడా కొంచెం గరిటె పప్పు వేసుకొని అటు ఇటు తిప్పి వేసుకోవటం. పూజ అయిన తర్వాత వాటర్ని నేను ఇందులో వేసుకుంటాను అనమాట. మనీ ప్లాంట్ ఉంటుంది, ఆ వాటర్ని పడేయకుండా. ఇక నా వంట పూర్తయింది కదా, ఇక ఖాళీగా ఉండకుండా బెల్లం డబ్బాలో దూరటం లేదు సీసాలో, అందుకని దాన్ని తురిమి ఇందులో వేసుకుంటున్నా. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.